ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే 5 స్టార్ సౌలతులు చూసాం, కానీ నిజామాబాద్ జిల్లాలో పక్షులకి 5 స్టార్ వసతులు కల్పిస్తున్నారు రిటైర్డ్ ఇంటర్ బోర్డు సంబంధించిన అధికారి. ప్రస్తుతం మనం చూడొచ్చు పనికిరాని వస్తువులతో ఇలా పక్షులకి వివిధ రకాల గూడ్లను ఏర్పాటు చేశారు. ఏదైతే ప్లాస్టిక్ వస్తువులు, అలాగే ఇంకా సిమెంట్కి సంబంధించిన వస్తువులు కావచ్చు, అలాగే ప్లాస్టిక్కి సంబంధించిన కలర్ డబ్బాలకు సంబంధించిన ప్లేట్స్ కావచ్చు, ఇలా తయారు చేసి వాటికి పక్షులకి ఒక ఇళ్ళని ఏర్పాటు చేశాడు. ఎంతో సున్నితంగా మనసు గల ఎవరైతే అధికారున్నాడో ఈ పక్షులకి అసలు ఎందుకు చేశారనేది కూడా కొంచెం తెలుసుకుందాం వారితో. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం, ఏదైతే పక్షులకు సంబంధించి వివిధ అంటే హెల్మెట్లు కావచ్చు, లేదా ఏదైతే ప్లాస్టిక్ సంబంధించిన ప్లేట్స్ కావచ్చు, చిన్న చిన్న ప్లాస్టిక్ వైర్లతో ఇలా పక్షుల గూళ్ళను ఏర్పాటు చేశాడు. పక్షులపై విపరీతమైన ప్రేమ కలిగిన వ్యక్తి అధికారి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏదైతే మనం చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో పక్షులకు సంబంధించి వాటికి వివిధ రకాల ఆహార పదార్థాలు పెడుతూ, అలాగే ఉదయం సాయంత్రం పక్షులతో సేద తీరుతున్నాడు. రిటైర్డ్ అయిన తర్వాత తనకు ఫ్రెండ్స్గా లేకపోతే తనకు తోడుగా ఉండడానికి ఇలా పక్షుల్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా అధికారి చెప్తూ ఉన్నారు. ఒకసారి ప్రస్తుతం సంబంధించిన ఎవరైతే రిటైర్డ్ ఇంటర్ బోర్డు అధికారి సార్ ఉన్నారు. సార్, మీ పేరేంది? మీరు అసలు పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఎట్లా మీకు ఆలోచన వచ్చింది? తీస్తారు కదా, చెప్పండి. నా పేరు అందే జీవన్ రావు. నేను వృక్షశాస్త్ర ఉపన్యాసకునిగా, ప్రిన్సిపాల్గా మరియు జిల్లా ఇంటర్ విద్యాధికారిగా 34 సంవత్సరాలు పనిచేసి 2014లో రిటైర్ అయినాను. అయితే రకరకాల కాలుష్యాలు మరియు రేడియేషన్ వలన మన పక్షుల యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవి మనకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనకు చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా దోమ లార్వాలను అవి వాటి పిల్లలకి ఆహారంగా పెడుతూ మనకి పరోక్షంగా దోమల సంఖ్యను తగ్గిస్తుంటాయి. కాబట్టి వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే వాటిని పరిరక్షించుకోవడంలో భాగంగా నేను ఒక ప్రత్యేకమైనటువంటి బర్డ్స్ జోన్ని ఏర్పాటు చేసినాను నా ఇంటి తోటలో. అందులో పక్షులు వాటికి అవసరమైనటువంటి నీరు, ఆహారము మరియు వసతి కల్పించడానికి ప్రత్యేకమైనటువంటి జోన్ ఏర్పాటు చేసి అందులో అవి నీరు తాగడానికి, ఆహారం తినడానికి మరియు అవి గుడ్లు పెట్టి పిల్లలు చేయడానికి కూడా వసతి కల్పిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన ఇళ్లలో పనికిరానటువంటి వస్తువులు, పెయింట్ డబ్బా మూతలు, పాత హెల్మెట్లు, ఇతరమైనటువంటి వస్తువులను అందంగా తీర్చిదిద్ది వాటికి ఈ నీరు, ఆహారం, వసతి కల్పించడానికి ఉపయోగిస్తున్నాను. రకరకాల కలర్స్తోని అందంగా, అంటే 5 స్టార్ వసతులు మనం ఎట్లాగైతే 5 స్టార్ హోటల్స్లో హ్యాపీగా ఉల్లాసంగా తింటామో అవి కూడా పక్షులు కూడా ఉల్లాసంగా హుందాగా తినడానికి ఆ రకమైనటువంటి వసతులు కల్పిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే అవి తినడానికి రకరకాల ధాన్యాలను, అంటే వరి, గోధుమ, జొన్న, సజ్జ, మొక్కజొన్న ఇలాంటి ఆహార ధాన్యాలను నేను సేకరిస్తుంటాను. ఒక్కొక్క రకమైన పక్షి ఒక్కొక్క రకమైన ఆహారాన్ని తీసుకుంటుంది. అయితే వాటి ఆహారపు అలవాట్లను చాలా మటుకు అధ్యయనం చేసినాను. పిచ్చుకలు ముఖ్యంగా వడ్లను, వాటి పొట్టును ఒలిచి తినేటువంటి నిర్మాణము నోటిలో ఉంటుంది. పొట్టును ఒలిచి ఆ గింజ మాత్రమే తింటుంది. ఆ రకమైనటువంటి తినేటువంటి పద్ధతిని చూస్తుంటే మనకి ఉల్లాసం అనిపిస్తుంది, ఆనందం కల్పిస్తుంది. మన యొక్క ఒత్తిడిని మనం మర్చిపోతాం, మానసిక ఒత్తిడిని మర్చిపోతాం. ఈ విధంగా వాటికి పక్షులకే కాకుండా ఉడతలు, సీతాకోక చిలుకలు ఇలాంటివన్నీ ఒక జీవావరణ వ్యవస్థగా రూపొందింది. అంటే పెద్ద వృక్షాలు, ఇవన్నీ నీడ ఇచ్చేటువంటి మొక్కలు ఉండడం వలన అవి ఓన్లీ ఆహారం, నీరు తినడానికి ఆ సమయంలోనే కాకుండా ఎక్కువ కాలం ఇక్కడ వాలుతూ సేద తీరుతుంటాయి. అయితే మారుతున్న కాలుష్యంకు అనుగుణంగా పక్షులంతా కూడా ఇప్పటివరకు కనుమరుగవుతున్న పరిస్థితి. ఈ విషయానికి ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ, లేకపోతే పక్షుల ప్రేమికులు కానీ? పక్షులను మనం సంరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రేడియేషను మరియు కాలుష్యాన్ని మనం ఎట్లాగూ వాటి నుంచి మనం దూరం కాలేము. ఎందుకంటే ఈ మోడర్న్ ప్రపంచంలో అవి ఖచ్చితమే. కానీ వాటికి వసతులు కల్పిస్తూ వాటి యొక్క సంఖ్యను పెంచుతూ వాటిని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
ఇంకా ఏం చెప్తారు అంటే నిజంగా కూడా పక్షులు పెంచుకోవాలంటే మీలాగా ఇంకా ఇతర వ్యక్తులకు ఏం చెప్తారు? అసలు పక్షులను ఎలా ప్రేమించాలంటారు? ఎలాంటి పక్షులని కాపాడుకోవాలి? పక్షులు కూడా మనలాగా జీవజాతులే, మన పర్యావరణంలో అంతర్భాగము. అందరం కూడా వీలైనంత మట్టుకు వాటికి స్వచ్ఛమైన నీరు, అవసరమైనటువంటి గింజలు, ఆహారము మరియు ఉండడానికి మనకు వసతి కల్పించవచ్చు. మామూలుగా మన ఇళ్లలో ఉపయోగం లేనటువంటి అట్ట డబ్బాలను వాటికి రంధ్రం చేసి మన ఇంటి బయట కనుక కడితే అవి అక్కడ ఆవాసము ఉండి వాటి సంఖ్యను పెంపొందించుకుంటాయి. అంటే మన వంతుగా మనము ఎంత వీలైతే అంత వాటికి 3 నీరు, ఆహారము, వసతి కల్పించడానికి ఎంత వీలైతే అంత మనం ప్రయత్నం చేస్తే వాటి సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చూడొచ్చు. నిజంగా కూడా జీవన్ రావు కూడా చెప్తున్నది ఏంటంటే రోబో 2.0 సంబంధించిన ఆ సినిమాలో కూడా ఇలాంటి సందేశం ఉంటుంది. పక్షుల్ని కాపాడుకోవాలి, మారుతున్న కాలానికి అనుగుణంగా జరుగుతున్న నష్టం ఏదైతుందో ఆ నష్టాన్ని తీర్చిదిద్దుతూనే, అలాగే నష్టాన్ని పరిగణిస్తూనే పక్షుల్ని కూడా ప్రేమించాలి, పక్షుల్ని కాపాడుకోవాలని చెప్పి కూడా జీవన్ రావు గారు తెలుపుతున్నారు. ఏదైనప్పటికీ ఆ పక్షులకు సంబంధించి మారుతున్న కాలానికి అనుగుణంగా పక్షుల్ని ప్రేమించాలి, పక్షుల్ని కాపాడుకోవాలి. మనలాగే జీవులు కాబట్టి వారిని కూడా కాపాడుకుంటేనే మనం సంతోషంగా ఉంటాము, మన మనసు సంతోషంగా ఉంటుంది. కాలుష్యానికి వ్యతిరేకంగా పక్షులు చనిపోతుంటాయి కాబట్టి పక్షుల్ని కాపాడుకోవాలి. ఇలాంటి వసతులు మీకు ఇంకా చాలామంది కూడా ఇలా కాపాడాలని చెప్పి జీవన్ రావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్. For more videos like this, subscribe Big TV channel.